ముందుగా అనపకాయ ఇత్తులను అయితే మనం బాయిల్ చేసుకోవాలి అండ్ కావాల్సినవి అయితే కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండ్ ఫుల్ టేస్టీగా ఉంటాయి. అండ్ కావాల్సినవి అయితే మెయిన్ బియ్యం పిండి, అనపకాయ ఇత్తులు అండ్ ఇక్కడైతే కావాల్సినంత అయితే తీసుకుంటున్నాం. అండ్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే మా మమ్మీ స్టైల్, చూసేయండి. ఫుల్ అంటే ఫుల్ టేస్టీగా ఉంటుంది. అండ్ కావాల్సిన పేస్టెస్ అయితే పట్టుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లాకు అండ్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మెయిన్ సాల్ట్ అండ్ మంచిగా మెత్తగా అయ్యాక కలుపుకోవాలి. ఫుల్ సేమ్ కలపాలి. అండ్ ఇట్లాంటి ముద్ద కావాలి, దాన్ని ఏమంటారు, ఇట్లా కావాలి. అండ్ స్టవ్ ఆర్ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం మేమైతే. చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ డబుల్ బాయిల్ మెథడ్లో మనం ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. అండ్ అక్కడ వాటర్ వేడైతే ఇక్కడ మనం ఇట్లా ముద్దలు చేసుకోవాలి. అండ్ అదైతే ఇష్టం ఉన్న షేప్లో చేసుకోవచ్చు. పొయ్యి మీద పెట్టేసి అంతే క్యాప్ పెట్టేయాలి దానిపైన. చాలా బాగుంటుంది. ఆవిరికే మొత్తం ఫుడ్ అయితే బాగుంటుంది. అది హెల్త్ కూడా మంచిది. ఇయర్లీ వన్స్ తింటాం కాబట్టి తినొచ్చు, పర్లేదు. బరువు అయితే పెట్టాలి తప్పకుండా. ఈ పిండి మిగిలింది, ఇది నెక్స్ట్ రౌండ్ అన్నమాట. అవి దించిన తర్వాత ఇవి వేస్తాం. అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అయినాయి, ఇప్పుడైతే దించేయాలి. ఇయర్లీ వన్స్ కాబట్టి అందరూ తప్పకుండా తినండి, ఎంజాయ్ చేయండి. అండ్ నేను విలేజ్లో ఉన్నాను కాబట్టి ఇట్లా అన్నీ చేసుకుంటున్నాం. మంచిగా ఉంటాయి టేస్ట్ అయితే. నేను చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండ్ ఇక్కడైతే అయింది. అండ్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్. వేడిగా ఆయిల్లో ముంచుకొని తింటుంటే ఆహా ఏమి రుచి. అని కలిసినాయా? అండ్ ఈవినింగ్స్ అయితే మేము అట్లా టెర్రస్ పైకి ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ అదైతే కొండంగా అంటారు మా సైడ్. అండ్ ఎంత కూల్గా ఉంది కదా వెదర్. వావ్. And thank you for watching this video.